చదువుతాం. కింద లైన్లో ఏమనుంది? నీతిమంతుల ప్రార్థన అంగీకరించు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. ఆనందము, అంగీకారం. మీరు నాతో చెప్పండి. ఆనందము, అంగీకారం. ఆనందము, అంగీకారం. ప్రభు ఆనందిస్తున్నాడు అని దాని మీద కొంత వాక్య భాగాన్ని ధ్యానం చేశాం. ప్రభు అంగీకరిస్తాడు. ఎవరు ప్రార్థన అంగీకరిస్తాడు అంటే ఖచ్చితంగా మనం చెప్పుకున్నాం. ఏమనంటే నీతిమంతుల ప్రార్థన. గత రాత్రి మనం ఏం చదివాము? ఎవరెవరి ప్రార్థన కొరకు ఆయనకు ఆనందం. ఎవరంటే ఆనందం, ఏమంటే ఆనందం, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాంట్లో విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఆనందిస్తాడని ప్రతి మాటకు వాక్యంలో ఉన్నటువంటి మాట మనం రుజువుగా తీసుకున్నాం. కనుక దయతో గమనిస్తున్నారని నమ్ముతున్నాను. దయచో మీరందరూ కూడా జాగ్రత్త వాక్యం వినాలని కోరుతున్నాను. ప్రమాదకరమైనటువంటి రోజులు ఈ రోజులు. ఎందుకంటే వాక్యాన్ని పలు రకాలుగా మారుస్తున్నారు, వంచేస్తున్నారు, వాళ్ళకు అనుకూలంగా ఏదేదో తిప్పేస్తున్నారు. అంతా కూడా వాక్యమే కదా, ఎవరు చెప్పినా వాక్యం 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 అని చెప్తున్నారు కదా అనే భావం అయితే ఉంటా ఉంది. ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతూ ఒక సిద్ధాంతంలాగా తీసుకొస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నామని చెప్పడంలో ఇంకా ఏమీ డౌట్ లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి పరిశుద్ధాత్మ దేవుడే నీకు నాకు మనందరికి కూడా తగినటువంటి గ్రహింపునిచ్చి వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో చెప్తున్నట్లుగా సత్యవాక్యమును సరిగా విభజించి కనుక ఆ గ్రహింపులో ఆ నడిపింపులో దేవుని వాక్యాన్ని ద్వారా మనం దీవించబడాలని ఆశపడుతున్నాను. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అధ్యాయం 15 వచ్చిన భాగం 8లోని 2వ లైన్లో యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఏమైందని చదువుకున్నాం? ఆయనకి ఆనందాన్ని కలిగిస్తుందని చదువుకున్నాం. దాని కొరకు చాలా రిఫరెన్స్లు మనం గత రాత్రి చూసాం. ఈ రాత్రి నీతిమంతుల ప్రార్థన ఆయనకు అంగీకారం. నీతిమంతుల ప్రార్థన, నీతి 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 అనే దాని మీద కొన్ని రిఫరెన్స్లు చూపిస్తాను. జాగ్రత్తగా వాక్యం వినాలని కోరుకుంటూ మనం చేస్తున్నాను. నీతిమంతుల ప్రార్థన, నీతిమంతుడు. నిజానికి నీతి అనేటువంటి మాట మనం గమనిస్తే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యంలో ఏముంది? నీతిమంతుడు లేడు అని రాయబడింది. ఒక్కడు కూడా లేడు. ఇంకా నీతిమంతుడే లేకపోతే నీతిమంతుల ప్రార్థన ఎక్కడుంది? ఆ ప్రార్థనకి ఇంకా జవాబు ఎక్కడుంది? అంగీకారం ఎక్కడుంది? అయితే ఎలాగ నీతిగా మార్చబడుతున్నామో, ఎవరు నీతిగా చేయబడుతున్నామో అది గమనించాలి, వాక్యం నుండి గమనించాలి. నీతి అనేటువంటి మాట అసలు ఎవరికి చెందినది, ఎవరిని గురించి చెప్పబడింది అని బైబిల్లో చదివితే ఒక మాట రిఫరెన్స్గా చూద్దాం రండి. కీర్తనలు 11వ కీర్తన 7వ వాక్యం చదువుతామా? 11వ కీర్తన 7వ వాక్యం. కీర్తన 11 7వ వచనం. అబ్బా, ఎవరంటే అండి నీతి అనేది ఎవరంటే యెహోవా నీతిమంతుడు అని రాయబడింది. ఆయన నీతిమంతుడు, యెహోవా నీతిమంతుడు అని రాయబడింది. యోహాన్ రాసిన సువార్త పత్రిక దగ్గరికి, మొదటి పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక అధ్యాయం 2 వచన భాగం 1 చదువుతామా? యోహాన్ రాసిన మొదటి పత్రిక అధ్యాయం 2 వచన భాగం 1. యోహాన్ రాసిన మొదటి పత్రిక అధ్యాయం 2 మొదటి వచనం అండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాస్తున్నాను. ఎవడైనా పాపం చేసినడలా గమనించాలండి ఆ మాట. నీతిమంతుడైన యేసుక్రీస్తు అనుత్తరవాది మనకున్నాడు. ఓకే, ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే నీతిమంతుడు అని ఎవరిని గురించి రాయబడింది? యెహోవా నీతిమంతుడు అని చదువుకున్నాం. ఎక్కడ? కీర్తన 11 వచన భాగం 7లో యెహోవా నీతిమంతుడు అని రాయబడింది. అలాగే మనం చదువుకున్న యోహాన్ రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చదివితే అక్కడేమనుంది? నీతిమంతుడైన యేసుక్రీస్తు మనకు ఉత్తరవాది అని రాయబడింది. ఇక రోమా 3:11 వాక్యం చూస్తే ఏముంది? నీతిమంతుడు లేడు. అంటే ఈ భూమి మీద మనుషులు అని ఎవరైతే పిలువబడుతున్నారో, లేక మనిషి నేను అని అంటున్నారో, ఆడు మనిషి అయినా మగ మనిషి అయినా, ఈ మనుషులందరూ కూడా ఏమైనా వారు అని గమనిస్తే నీతి లేని వాళ్ళు. మనిషిలో నీతి లేదు. నీతి ఎక్కడుంది? దేవునిలోనే ఉంది.
దేవుడే నీతి అయి ఉన్నాడు. దేవుడే నీతి. మనుషుల నీతి లేదు లేదు లేదు, ఏ మనుషులో లేదు. మరి నర్సరావుపేటలో ఉన్న మనుషులు లేదని ఏదైనా గుంటూరు పోదామంటే అక్కడ మనుషులకు ఉందా? మనుషులు కూడా లేదు. కొంచెం ఆంధ్ర ప్రజల్లో నీతి లేదని తెలంగాణ పోతే అక్కడ లేదు. పోనీ అమెరికాకు పోతే ఏ భాష అన్నా మాట్లాడు, ఏ దేశం అన్నాక ఎక్కడన్నా ఉండు, మనిషిగా జన్మించిన ఆడ మనిషి మగ మనిషి నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఇది మానవ స్థితి. అయితే మరి ఈ మనిషి దేవుణ్ణి అడిగేదాన్ని ప్రార్థన అన్నాగా. ఈ మనుషుడు నీతి లేనప్పుడు దేవుణ్ణి అడగటం వల్ల ఇంక జవాబేముంది? రాదు. అయితే మొట్టమొదట మనిషి ఏం కావాలి? దేవుడెట్లా నీతో అలాగున్న మనిషి కూడా నీతిగా అయితేనే ఆ నీతిమంతునికి ప్రార్థన, ఆ నీతిమంతుడి చేసే ప్రార్థన నీతిగల దేవుని యొద్ద నుండి, నీతిగల యేసుక్రీస్తు ప్రభువారు, నీతిమంతుడైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి, నీతిమంతుడైన తండ్రి యొద్ద నుండి జవాబు వస్తుంది అనే విషయాన్ని గమనించండి. ఆమెన్ చెప్తారా? కనుక గ్రహించండి. త్వరగా నేను కొన్ని మాటలను మీకు జ్ఞాపం చేస్తాను. నీతిమంతునికి ఆశీర్వాదం. నీతిమంతులను ఆయన పరిశీలన చేస్తాడు, నీతిగా మన జీవితాన్ని మారుస్తాడు. మొట్టమొదట మనుషుడు నీతిగా మార్చబట్టాన్ని గురించి చెప్తాను. మనుషుడు నీతిగా మార్చబట్టాన్ని గురించి జ్ఞాపం చేస్తాను. మీరు శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని కోరుకుంటూ మనం చేస్తున్నాం. రాత్రి మీకు బోధించిన మాటలు మిస్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు వినలేరు, ఇప్పుడు చెప్పటం కూడా కుదరదు. ఇప్పుడు ప్రారంభించిన ఆ సమయం నుండి కొన్ని మాటలు వాడేమో, మరల వెనక్కి పోలేము. ఎందుకంటే మనము వినాల్సిన వాక్య భాగానికి ఆలస్యమైపోయింది కనుక దేవుని వాక్యం వినడానికి మనం సమయంలో ఉండాలని కోరుతున్నాను. అంతేకాకుండా దేవుడిచ్చినటువంటి దివ్యమైన సమయాల్లో మరి ఆశతో ఆసక్తితో హాజరవుతూ దేవుని వాక్యం చేత దీవించబడాలని కోరుకుంటూ ప్రాధేయపడుతున్నాను. ఇందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఓకే. అలాగే రాత్రి మీరు పోగొట్టుకున్నటువంటి మెసేజ్ యూట్యూబ్లో వస్తుంది. అది మీరు మన బేతేల్ చర్చిది బేతేల్ అని కొడితే మీకు రాత్రి చెప్పడ్డ వాక్య భాగం మీకు యూట్యూబ్లో వస్తుంది. సరే, జాగ్రత్తగా వాక్యం వినాలని కోరుకుంటూ మనం చేస్తున్నాం. మనిషిని మనం చదువుకున్న 3 రోమిలికి రాసిన పత్రికలో ఏమనుంది? నీతిమంతుడు లేడు అని. అయితే మొట్టమొదట ప్రతి మనిషి నీతిగా మారాలి. ఇదే దేవుని ఉద్దేశం. ఎట్లా? తాను ఎలాగా నీతిమంతుడో అలాగ మనలందరినీ కూడా నీతిగా చేయాలి. అది దేవుని ఉద్దేశం. అందుకొరకు మనలందరూ నీతిమంతునిగా చేయడానికి ఇప్పటికి 2019 సంవత్సరాల క్రితం నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేసాడు. ఎలా వచ్చాడు? మానవాకారంలో వచ్చాడు. దేవుడు మానవాకారంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఈ భూమి మీద నీతి లేనటువంటి యావత్ మానవ జాతిని నీతిగా మార్చడానికి. ఏ నీతిగా? తానెంతో నీతో అలాగే నీతిగా మార్చడానికి వచ్చాడు. లోకంలో కొన్ని రకాలైన నీతి ఉందండి, అది కూడా మీరు గమనించాలి. ఏ రకాలైన నీతి ఉంది? స్వనీతి ఉందా? ఉంది. అంతేకాకుండా మరి ఇంకా గమనిస్తే శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి అని కూడా బైబిల్లో రాయబడింది. మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడల మీరు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని రాయబడింది. అలాగైతే మరి దేవుని నీతి వేరు, శాస్త్రుల నీతి వేరు, పరిసయ్యుల నీతి వేరు, స్వనీతి వేరు. ఇంకొక మాట కూడా ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అని. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కూడా వేరు. మనము ఇప్పుడు కావాలి అని దేవుని చెప్తున్నటువంటి ఆ నీతి ఏంటంటే మనమందరము దేవుని నీతి అగునట్లుగా. అది మనం ఏ నీతి కావాలి? మన స్వనీతి పోవాలి. ఓకే, మనకు పరిశీలన నీతి అక్కర్లేదు, శాస్త్రుల నీతి అక్కర్లేదు. వాళ్ళ నీతి ఎలాంటిదంటే డంబపు సంబంధమైనది అని కూడా చెప్పాడు. వారు ఎలాంటి వాళ్ళు అంటే ₹1 ఒకరికి దానం చేయడానికి 10 రూపాయలు ఇచ్చి డప్పు కొట్టించేవాళ్ళు. ఎట్టట వాళ్ళు ఇచ్చిందంతా దానం ₹1. ఆ డప్పు కొట్టిన ఆయనకి ఎంత ఇచ్చారు? ఆ డప్పు కొడితే అందరి దృష్టి ఏమైద్ది అనగానే ఏంటంటే అక్కడ అని అందరూ చూస్తారు కదా. ఎప్పుడైతే అందరూ అటు చూస్తారో, అందరూ చూస్తున్నారో లేదో గమనించి ఆ ₹1 బిళ్ళని అతని ప్లేట్లో వదిలిపెడతాడు. ఠాంగ్ అని మోగిద్ది. అమ్మా,
ఈ మనిషి యొక్క ఉద్దేశం, ఆ పరిసయ్యుల శాస్త్రుల నీతి అలాంటిది. నేను ఇతనికి సహాయం చేస్తున్నాను, నేను వీళ్ళందరికీ తెలియాలనేటువంటి భావంతో 10 రూపాయలు డప్పు కొట్టించి దానం చేసినటువంటి వైఖరి శాస్త్రుల పరిసయ్యుల నీతి. ఆహాహా, ఆ నీతి మనల్ని పరలోక రాజ్యంలోనికి చేర్చదు, మనకు అక్కర్లేదు కూడా ఆ నీతి. అయితే మనమందరం కూడా మరి దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వలె మనం చదువుకున్న 2 వాక్య భాగాల్లో యెహోవా నీతిమంతుడు అని చదువుకున్నాం. మరొకటి ఏం చదువుకున్నాము? నీతిమంతుడే యేసుక్రీస్తు అని చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వాక్యంలో, కొరింథీయులకు రాసిన రెండవ ఎందుకనగా, అబ్బా, ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట వినబడతా ఉంది. అదేంటి? మనమందరము దేవుని నీతి అగునట్లు. అయ్యా అమ్మా, ఎంత అద్భుతమైన మాట! నాకెందుకో అమ్మ ఆడ చదువుతుంటేనే చాలా ఉత్సాహంగా అనిపిస్తూ ఉంది. అబ్బాబాబాబా, ఎంత అద్భుతమైన అనుభవం ఇచ్చాడు ఈ మానవాళికి దేవుడు. ఇంత స్వల్పమైనటువంటి మనుషులకి, అల్పమైన మనిషికి దేవుడు ఎంత ధన్యత ఇస్తున్నాడు. మనమందరము దేవుని నీతి అవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకు ఆ దేవదేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. దేవుని యొక్క ఉద్దేశం, ఆ దేవుని యొక్క ఉద్దేశం మనమంతా దేవుని నీతి కావాలి, దేవుని నీతిలాగా మనము కావాలని, మనము దేవుని నీతిగా మారాలని ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపాడు. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపాడు. ఆయన లోకానికి వచ్చి మనందరము కూడా దేవుని నీతి అగునట్లుగా ఏమైపోయాడు? పాపమెరుగని ఆయన మన కొరకు ఏమయ్యాడండి? పాపముగా మారిపోయాడు. నా పాప జీవితాన్ని యేసు ప్రభువారు తన భుజాల మీద మోసాడు. బాగా మీరు గమనించండి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచన భాగం 14 చదువుతామా? కొలస్సీలకు రాసిన పత్రిక. మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన నా పాపపు పత్రం, నీ పాపపు పత్రం, మన యొక్క పాప పత్రాన్ని సిలువ మీద మేకులతో కొట్టి, సిలువ మీద, ఆ మాట గమనించండి. ఇప్పుడు సిలువ ఎవరు భుజాల మీద ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి భుజాల మీద. అదేంటి? అది నా పాప భారం, నీ పాప భారం. ఆయన ఆ భారాన్ని మోసుకొని వెళ్ళాడు. కల్వరిగిరి మీదకి ఆయన ఆ భారాన్ని మోసుకుంటూ వెళ్ళి అక్కడ పటాపంచలు చేశాడు. ఆ సిలువ రాను మీద ఆయన త్యాగమైపోయాడు, నలిగిపోయాడు. 2 కొయ్యల మీద 3 మేకుల ఆధారంతో 5 గాయాలుంది. శరీరం అంతా నాగుడు సాలువల్ల దున్నబడిగా, గాయపరచబట్టం దున్నబట్టం వేరు. దున్నబడినటువంటి కొరడా దెబ్బలు చీల్చబడిన దేహం, రక్తమంతా దారులుగా కారిపోయింది. ఆయన అమూల్యమైన రక్తాన్ని నా కొరకు, నీ కొరకు కార్చాడు. మనం ఏం కావాలని అంటే దేవుని నీతి కావాలని, మనము దేవుని నీతి అగునట్లు యేసుక్రీస్తు ప్రభువారు పాపమెరుగని ఆయన మన కొరకు ఏమాయను? పాపముగా చేయబడ్డాడు. పాపము యొక్క శిక్ష తన భుజాల మీద మోసాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్లని ఎందుకు వాడబడింది? పాత నిబంధన గ్రంథంలో మనుషుల యొక్క ఆ పాపం పరిహారం గొర్రెపిల్ల ద్వారా, అనగా గొర్రెపిల్లను వధించినప్పుడు, రక్తం చిందించినప్పుడు పాప క్షమాపణను గురించి యాజకుడు పలకగా వారు విడుదల పొంది మరి వెళ్ళిపోయినట్టుగా గమనించగలుగుతాం. అయితే వాక్యం వింటున్నయ్యా, ఆ వ్యక్తి 4 సార్లు పాపం చేసినా 4 గొర్రెలు పిల్లలు తేవాలి ఒక్కరోజే, లేక పిండైనదే, లేక పావురాన్ని తేవాలి. ఇవన్నీ కూడా మనం లేఖనాల్లో చదువుతున్నాం. అయితే ఇప్పుడు యావత్ మానవాళి ప్రపంచమందున్నటువంటి ఎక్కడ ఉన్నా ప్రతి మనిషి విషయంలో ఒక గొర్రెపిల్ల 1:29 యోహాను సువార్తలో మనం గమనిస్తాం. యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఏమైపోయింది? నీ కొరకు, నా కొరకు. ప్రకటన గ్రంథం గమనించగలిగితే ఆ గొర్రెపిల్ల ఏం చేయబడిందో ఒకసారి చదువుతాం. త్వరగా ఈ రిఫరెన్స్లు మీరు గమనిస్తారని ఆశపడుతున్నాను. ఆ గొర్రెపిల్ల ఏం చేయబడింది? అధ్యాయం 5 వచన భాగం 9-10 వాక్య భాగాలు చదువుతున్నాను. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. ఓ గొర్రెపిల్ల,
వధించబడ్డాం. 8వ వాక్యంలో చదువుతాం పోని. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలు ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట ఆ గొర్రెపిల్ల ఎదుట ఆ గొర్రెపిల్ల ఎదుట ఎవరా గొర్రెపిల్ల? ప్రభువైన క్రీస్తు వారు. ప్రభువైన క్రీస్తు వారు అనే గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథాన్ని తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగుడు. నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాష మాట్లాడే వారిలో ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకునిగా చేసి గనుక వారు భూలోకమందు ఎలుదురని కొత్త పాట పాడుదురు. గమనించమని ఆశపడుతున్నాను. నీవు వధింపబడిన వాడవై. ఆ గొర్రెపిల్ల ఏం చేయబడింది? వధించబడి. ఎందుకు? నా పాప శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు. ఆ శిక్ష అంటే మరణమే. పాపంలో జీతం మరణం. ఆ మరణ శిక్షని నాకు బదులుగా, నీకు బదులుగా, మనకు బదులుగా, మన స్థానంలో గొర్రెపిల్ల అయిన యేసు ప్రభువారు చనిపోయాడు. ఆయన వధించబడ్డాడు. ఆయన చనిపోయాడు. ఆయన వధించబడ్డాడు. ఆయన వధించబడి విడుదలనిచ్చాడు. ఆయన వధించబడి క్షమాపణ ఇచ్చాడు. ఆయన వధించబడి పవిత్రతనిచ్చాడు. మన స్థానంలో యేసు ప్రభువారు ప్రాణమును త్యాగం చేశాడు. అయ్యా, ప్రాణమును త్యాగం చేశాడమ్మా. లేఖనం మనకు స్పష్టంగా చెబుతున్న సత్యం అది. ఆయన మరణించాడు. ఇప్పుడు మనం కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం ఆఖరి వాక్యంలో మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు ఏమాయను? పాపముగా చేయబడింది. ఆయన సిలువ మ్రాను. సిలువ అంటే శాపకమైంది. సిలువ అంటే పాపులు, శాపగ్రస్తులు అనుభవించేది. అయితే నీ కొరకు నా కొరకు యేసుప్రభువు ఏమయ్యాడు? శాపగ్రస్తుడైపోయాడు. శాపగ్రస్తునిగా ఆ సిలువ మ్రాను మీద వేలాడాడు. పాపిగా ఆ శిక్షను అనుభవించాడు. పాపమెరుగని ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఏమాయను? పాపముగా చేయబడను. గమనించాలని ఆశపడుతున్నాను. తన ప్రాణమును అర్పించడం ద్వారా నీకు నాకు మనకు అనుగ్రహించబడిందో ఈ సత్యాన్ని గమనించండి. ఏమనుగ్రహించబడింది అంటే క్షమాపణ. ఆ కలువరి రక్తము నాకేమిచ్చింది? నేను పాపినే, కానీ ఆ పాపినైన నన్ను ఆ రక్తము నన్ను కొన్నది, కడిగినది, పవిత్రపరిచింది. లేఖనంలో ఉన్న మాటే చదువుతాం. త్వరగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను మొట్టమొదటి అనుభవం ఏంటి? క్షమించి, దేవా నేను పాపిని, నన్ను క్షమించమని ఎవరైతే ప్రార్థన చేశారో వారిని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఆ తర్వాత సమస్త దుర్నీతి నుండి పవిత్రులు. మీరు నాతో చెప్పండి, పవిత్రులు. ఎప్పుడైతే దేవా నేను పాపిని, నన్ను క్షమించమని ప్రార్థన చేశామో అది మన కంటికి ఏం కనపడతలేదు, కానీ హృదయాన్ని అనుభవంగా మార్చబడుతుంది. అనుభవంగా అనుభవించగలం. ఓ పెద్ద బరువు మోసుకొని వస్తున్న వ్యక్తి ఎదురుగా వెళ్ళి ఇది నాకు అని ఆ తల మీదకి, అతని తల మీద ఉన్న బరువుని కాస్త మన తల మీదకు తీసుకున్నట్లయితే ఇప్పుడు దాకా మోసుకుంటూ వచ్చిన ఆయన ఏమంటాడు? అమ్మాయ్యా అంటాడా? అంటే అమ్మాయి అంటే ఎట్లుంటుందో చూపించాయా అంటే అమ్మాయి అన్నావు కదా, అది ఎట్లుంటుందో చూపించు అంటే ఏమైనా చూపించగలిగింది? అది కాదు. ఇప్పుడు దాకా ఏదో పెద్ద బాధపడ్డవే బరువు అని, అదేందుకు చూపించు అంటే చూపించేది కాదు. ఇప్పుడు నీ నెత్తి మీదకి వచ్చింది కదా, తల మీద పెట్టుకున్నావు కదా, ఇప్పుడు బరువు అంటే ఏందో నీకు అర్థం. ఆ బరువు మరలా తీసివేయబడ్డప్పుడు అమ్మాయి అంటే నీకేందో అర్థమైంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి జీవితాల్లో ఉన్న ఆ పాపపు భారాన్ని తీసివేశాడు. ఎవరైతే అనుభవించారో, ఎవరో ఒడ్డు నుండి లేక విమర్శించడం కోసం ఏవేవో మాట్లాడేటువంటి వాళ్ళ జీవితాల్లో ఈ ఆశీర్వాదాన్ని చూడలేరు. కానీ విశ్వసించిన వారు, విడుదల పొందినటువంటి వారు ఆ తేలికైన అనుభవాన్ని, ఆ క్షమించబడిన అనుభవాన్ని, పరిశుద్ధపరచబడిన అనుభవాన్ని వారు అనుభవించగలుగుతారు. ఒకసారి ఒక సహోదరుడు, ఆయన శారదా కాలనీ గుంటూరులో ఓ పెద్ద వేదిక, బహిరంగ వేదిక మీద వాక్యం చెప్పడానికి ముందు పలానా సహోదరుడు సాక్ష్యం చెప్తారని పిలిస్తే ఆయన సాక్ష్యం చెప్పడానికని స్టేజ్ మీదకి వచ్చి సాక్ష్యం చెప్తూ గబగబా చొక్కాయి గుండి ఉపదేశించాడు. బన్నీ కూడా లేదు అతనికి. భయం, ఏంది, ఏం పనిది అన్నట్టుగా అందరూ చూస్తుంటుండగా అన్నాడు ఆయన, నా ఒంటి మీద 42 కత్తిపోట్లు ఉన్నాయి, లెక్కేసుకుంటారని తీసా. నేను వంగవీటి మోహన్ రంగ అనుచరుణ్ణి. దాదాపు నేను చెప్పే ఈ మాట 15 సంవత్సరాల క్రితం మాట. ఆయన రక్షించబడిన తర్వాత చెప్పినటువంటి ఒక సాక్ష్యం.
అనుచరుణ్ణి, నేను పలానా రౌడీ సీటర్ని, ఫలానా. కానీ నా జీవితంలో శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. నా పరిస్థితులు ఇలా ఉండగా మా తల్లి ప్రార్థన చేసేది. రక్షించబడినటువంటి పెళ్లి చేస్తున్న బాగవుతారని ఒక రక్షించబడిన అమ్మాయితో వివాహం జరిగించారు. అమ్మ వీడు కూడా అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తారులే అని చెప్పి చేశారంట. చేసుకున్నాక తెలిసింది అసలు రంగు వీడు ఫలానా అని. ఇంకా చేయగలిగింది ఏముంది, పెళ్ళి అయిపోయిందిగా. కానీ అలాగే ఆ వ్యక్తి కొరకు నీతిగా కాపురం చేస్తూ అన్ని సహిస్తూ ప్రార్థన చేసుకుంటా ఉంది ఆ సహోదరి. అయితే తల్లి ప్రార్థిస్తుంది, ఇప్పుడు తన భార్య ప్రార్థిస్తుంది. ఒక సమయాన్న ప్రత్యర్థుల చేతికి చిక్కబడిపోయినటువంటి సమయంలో 42 కత్తిపోట్లు పొడిచి చంపేశారు. చనిపోయాడని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి టీం వాళ్ళు వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు, చనిపోయాడు అనేటువంటి ఇదిలో. కానీ ఎక్కడో ఉంటుందని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ డాక్టర్ గారు అన్నాడు, ఉంది కానీ చెప్పలేము, కానీ ఎంతసేపు ఉంటుందో చెప్పలేము. ఇది పరిస్థితి. తల్లి చేరింది ఆ పడక దగ్గరికి, హాస్పిటల్ దగ్గరికి, కన్నీరు మున్నీరు గడుస్తుంది. భార్య చేరింది, ప్రార్థన చేసుకుంటున్నారు. తల్లి తల దగ్గర కూర్చొని ప్రార్థనలో ఉంది. కొంత టైం అయిపోయింది. ఆయన రోజులు గడుస్తుని కోమాల నుండి బయటికి రాలేదు. ఎంతసేపు ఉంటాడో చెప్పలేము. ఇట్లాగే ఎన్ని రోజులు ఉంటాడో కూడా చెప్పలేము. పోతే ఇప్పుడు పోవచ్చు, లేక కొద్ది టైం ఉండొచ్చు, వైద్యుల మాటలు ఇవి. అయితే ఆయన పోలేదు. కానీ దాదాపు 21 రోజు అట్లా అయిపోయిన తర్వాత మెల్లిగా స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి అలా చూశాడు. కళ్ళు తెరిచిందనే తలకాడ ప్రార్థన వినపడుతుంది. వాళ్ళ అమ్మని చూశాడు. ఇంకా అంతే, ఆ ప్రార్థన జీవితం ఆయన హృదయాన్ని తాకింది. ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలు దేవుని యొక్క దివ్యమైన జవాబు వచ్చేసింది. ఎన్నోసార్లు తాను బతిలాడినటువంటి బ్రతిలాట ఇవన్నీ కూడా లెక్క లేకుండా వెళ్ళిపోయే ఆ వ్యక్తి ఇప్పుడు వాళ్ళ తల్లి ప్రార్థన వినపడింది. కళ్ళు తెరిచినాక తన భార్య కూడా అక్కడే ఉంది. తర్వాత గాయాలు క్రమక్రమంగా మారినాయి. ప్రభువుని అంగీకరించాడు, మారుమనసు పొందాడు, బాప్టిసం పొందాడు, ప్రభు బిడ్డగా ముద్ర వేయబడ్డాడు, రక్షణానుభవంలోకి నడిపించబడి ప్రభుని స్తుతిస్తున్నాడు. ఆ వ్యక్తి పాపముతో ఉన్నటువంటి భారాన్ని గురించి చెప్తున్నాడు. వాటి నుండి విడుదల పొందిన తర్వాత ఎంత తేలికయ్యాడో, పరిశుద్ధపరచబడ్డట్టు తర్వాత ఎంత సంతోషంగా ఉన్నాడో తన సాక్ష్యాన్ని చాలా గొప్పగా వివరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు వింటూ ఉంటాం, నేను కూడా చెప్తా ఉంటాను ఆ సంఘటన. అదేంటంటే, ఒక ఇంట్లో అక్క తమ్ముడు, ఆ ఇంట్లో ఆ పిల్లోడు బాణాలాట ఆడుకుంటున్నాడు. సాయంత్రం సమయం ఒక కోడి పిల్లకు తగిలింది. చెప్పాను ఎప్పుడైనా? ఏమైంది? ఆ కోడి పిల్ల కాస్త చనిపోయింది. చనిపోతే వీడు అటు ఇటు చూశాడు. అమ్మయ్య, లోపల అపరాధ భావం ఎలాంటిదో గమనించాడు. అటు ఇటు చూసాడు, ఎవరు చూడలేదు అనుకున్నాడు. ఆ చనిపోయిన కోడి పిల్లని ఆ దెబ్బ దగ్గర తీసుకెళ్ళిపోయి ఆ దెబ్బలో కొంచెం పైకి లేపి ఆ దెబ్బలో పడేసి దాన్ని దెబ్బను సరిచేసి అనుకుంటూ ఇంటికి వచ్చేసాడు. సాయంత్రం వాళ్ళ మమ్మీ కోడి పిల్లలు ఒకటి తక్కువైందని అమ్మాయి అని ఆ పక్క ఈ పక్క వాళ్ళని పిలుస్తూ, మా కోడేమన్నా మీ ఇంటికి వచ్చిందమ్మా. రాలేదు పిన్ని వాళ్ళ భాష. ఇవన్నీ విన్నప్పుడల్లా గుండెలో టపా కొట్టుకుంటుంది. అమ్మో, ఎందుకు? ఏం జరిగింది? తప్పు చేశాడు. మమ్మీ నేనేనమ్మా బాణాలాట ఆడుకుంటుంటే ఒక బాణం తగిలి చనిపోయిందంటే అప్పుడే ఏదో ఒకటి అయిపోవు. కానీ దాచిపెట్టుకున్నాడు. మౌనం ఉన్నాడు. వాళ్ళు రాలేదన్నారు, వీళ్ళు రాలేదన్నారు, ఏమైపోయింది అనుకున్నా గప్చిప్ షమ్మయ్య అనుకున్నాడు. పండుకున్నాడు. కానీ రాత్రి టైం అది పండుకున్నాడు. కానీ వేదనగా ఉంది. అయ్యో ఇటు జరిగింది కదా అని. ఎట్లాగో కలత నిద్ర. ఉదయం అయిపోయింది, మెలకు వచ్చి అలాగే పండుకొని ఉన్నాడు. రాత్రి సరిగా నిద్రలేదు కదా. ఈ లోపుగా ఇంట్లో ఉన్నటువంటి పనులు ఎవరికి చెప్తూ ఉంటారు ఎక్కువ? ఈ ఇల్లు ఉడిచాడు, బట్టల పనులు ఇవన్నీ ఎవరు చేస్తారా? ఆడపిల్ల మగపిల్ల? ఆడపిల్లలే చేస్తారు. నాకు తెలిసినంతవరకు ఎక్కువ వాళ్ళే చేస్తుంటారు. కనుక ఆ సమయంలో మరి ఆడపిల్ల కనుక ఇంట్లో పనులు, ఇల్లుడు అమ్మ పని చేయమ్మా, ఈ పని చేయమ్మా రోజులాగే వాళ్ళమ్మ చెప్పింది. ఆ అమ్మాయి మెల్లిగా తమ్ముడి దగ్గరకు వచ్చింది. మంచం మీద పడుకుంటే తమ్ముడి దగ్గరకు వచ్చి, రే తమ్ముడు లేచి ఇల్లు ఊడవరా అంది. నేను ఊడవడం ఏందమ్మా, నేను కొత్తగా మాట్లాడుతున్నావు, నేను ఊడను అన్నాడు. రేయ్ ఊడవా? అటైతే కోడి పిల్లల గురించి అమ్మకు చెప్తా అంది. అంతే, దొప్పడికెప్పుడో కడపడేసి, పోయమ్మ అక్క, ఎవరు చూడలేదు అనుకున్నా కానీ నువ్వు చూసావా, ఎంత పని అయిపోయింది. బాధ ఇక ప్రారంభమైంది. అక్క నువ్వేం చెప్తే చేస్తా కానీ అమ్మకు మాత్రం చెప్పబాకు అంటూ ఇక మొదలుపెట్టింది అక్క వేధించడం. ఈ పనులు చేస్తున్నాడు రోజు కూడా. ఏదైనా
వాళ్ళ మమ్మీ గమనించకుండా ఈ ఆడపిల్ల ఆ పిల్లోడికి చెప్తా ఉంటే పనులు చేస్తున్నాడు. అక్క అక్క ఎప్పుడైనా ఏందమ్మా పొద్దాక నేను చేయాలా, నేను చేయను పో అంటే, రే కోడిని గురించి అమ్మకు చెప్తా అంటే గుండె జల్లు అంటుంది. ఆ నీరసం కాస్త చాలా ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాడు. ఒకరోజు కొంత టైం అయిన తర్వాత రాత్రికాల సమయంలో పండుకున్నాడు, బాధపడుతున్నాడు. అపరాధ భావంతో గుండె ఏమైపోయింది, బరువెక్కిపోయింది. ఆ పరిస్థితులు బాగా మీరు గమనించండి. బరువెక్కిపోయి నీకు ఎంతకాలం ఇది, ఎందుకు ఇట్లా, ఇంత బరువు కలిగిన కారణం ఏంటి? ఒకసారి తను వెనక్కి వెళ్ళి ఆలోచన చేశాడు. జరిగింది పొరపాటు, దాచింది అమ్మకి దాచాను. అయితే అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని, అమ్మ నన్ను క్షమించమ్మా, 20 రోజుల క్రితం 21 రోజుల క్రితం ఇట్లా జరిగిందని అమ్మను అడిగితే అమ్మ క్షమించిద్ది, అయిపోయిద్ది. ఈ అక్కతో ఈ పోరాడబడతా, ఈ అపరాధ భావం చేత నలిగిపోతున్న పరిస్థితి ఇంకెంతకాలం అనుకుంటూ ఒకరోజు పండుకున్నాడు. కానీ ఆ విషయాల్లో పశ్చాత్తాపడుతున్నాడు. దాచిన దాని గురించి, తన గురించి వేదన పడుతున్నాడు. అందరూ నిద్రపోతున్నారు. వాళ్ళ అమ్మ మంచం దగ్గరికి వచ్చి ఏడుస్తుంటే ఆ కాళ్ళ నుండి కారుతున్న నీళ్లు వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి కాళ్ళ దగ్గర కూర్చొని ఎడుతున్నాడు. ఆ చల్లదనానికి మమ్మీ లేచి ఏందయ్యా, ఏంట్రమ్మా, ఏదో కాలు వచ్చింది, ఏదో పాడు కాలు వచ్చింది, పిల్లోడికి నిద్ర లేకుండా చేసిందని దగ్గరకు తీసుకొని, ఏందమ్మా మయ్యి కాదు, మా అమ్మ కాదు, లచ్చలు కాదు, కోట్లు కాదని అంటారుగా. ఇవన్నీ ఏదేదో అంటా ఉంటే వాడు లచ్చలు అంటున్నావు, కోట్లు అంటున్నావు, ఆగట్లే ఏడుపు. ఇంత ఏడుస్తూనే ఉన్నాడు. ఏమైందమ్మా, ఏమైంది, చెడ్డకాలు వచ్చిందా, ఏమొచ్చి, ఏం చెప్పలే. కొంచెం ఎప్పుడు అన్నాడు, మమ్మీ ఫలానా రోజు ఏమైంది, నేను ఇట్లా బాణాలతో ఆడుకుంటుంటే అదే మమ్మీ బాణము కోడి పిల్లకి తగిలి చచ్చిపోయినమ్మా, అయిపోయింది. ఎప్పుడు వాళ్ళని అడిగాం అయిపోయింది. దాని గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను ఆడుకుంటుంటేనే జరిగింది. అవునమ్మా, అయిపోయింది కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మమ్మీ నన్ను క్షమించు మమ్మీ. నేను క్షమించానమ్మా, దాని గురించి ఏమి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, హాయిగా నిద్రపోయా, దాని గురించి ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? మమ్మీ క్షమించింది. ఇప్పుడు గుండెలో ఉన్న బరువు కాస్త తొలగిపోయింది, తేలికైంది. అంటే ఇది ఎట్లా అర్థమైంది బాగా మీరు గమనించండి. ఇప్పుడు ఆ మనిషికి గతమున ఏముంది, అపరాధ భారం ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, ఆ భారం కాస్త తొలగిపోయింది. ఇప్పుడు ప్రశాంతత. ఇప్పుడు ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి అని పనుకున్నాడు కదా, అమ్మాయి అంటే ఎందుకు చెప్పబాయ్ అంటే చెప్తాడు, ఎందుకంటే ఆ నలిగిపోయినటువంటి భారం. కానీ నీకు నాకు మనకు అది అర్థం కాదు. బాగా గమనించండి. ఇప్పుడు చాలా ప్రశాంతంగా హాయిగా దుప్పటి కప్పుకొని తన్ని పట్టి నిద్రపోతున్నాడు. ఎప్పటిలాగే ఉదయమైంది, ఎప్పటిలాగే ఇంటి పనుల కొరకు అక్క వచ్చేసింది. తమ్ముడు లేరా అంటుంది. లెగోనక్క, నేను చెయ్యను అంటున్నాడు. ఏంటి పిల్లడు ధైర్యం? రోజు అక్క వస్తే తుల్లిపళ్ళు వేసేటువంటి వాడు ఇప్పుడు లెగోనక్క అంటున్నాడు. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ చేస్తున్నావేంటి? అమ్మకు చెప్తా కోడిని గురించి. అమ్మకు కాదు, నాన్నకు కాదు, తాతకు చెప్పుకో, లేకబాను. ఎక్కడిది ధైర్యం? ఎప్పుడైతే క్షమాపణ పొందాడో అతనికి ఏమైంది? పాపం మానవ జీవితాన్ని పిరికోడిని చేసింది, తరుముతుంది. క్షమాపణ పరిశుద్ధునిగా చేసింది, ధైర్యాన్ని ఇచ్చింది. నా బ్రతుకులో నీ బ్రతుకులు అదే ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు యావత్ మానవ జీవితానికి ఈ దీవెనిచ్చాడండి. మనం ఏం చేయబడ్డాం? ఒకప్పుడు అనీతిమంతులం, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని నీతిగా చేయబడ్డాం. త్వరగా కొన్ని మాటలు చూపిస్తా, త్వరగా రండి. రోమిలికి రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్ళిపోయి ఆ 3వ అధ్యాయంలో 22 చదువుతామా? 22 అమ్మా. ఇక్కడ ఆ దేవుని నీతి మనకి ఎట్లా కలుగుతుందో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి తాను జరిగించిన సిలువ యాగాన్ని, యావత్ మానవాళికి పాపక్షమాపణ కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు జరిగించినటువంటి సిలువ యాగాన్ని విశ్వసించగలిగితే ఏం కలుగుతుంది? విశ్వసించగలిగితే దేవుని నీతిగా మార్చబడతావు. నీవు విశ్వసించకపోతే నువ్వు విశ్వసించవు. అయితే అప్పుడు ఎట్లా ఉంటున్నావు? దేవుని యొక్క నీతిలోనికి నువ్వు రావడంలా.
నువ్వు రావు. నువ్వు ఎప్పుడైతే దేవుని నీతిగా మారలేదో, దేవుని నీతిగా నువ్వు కాలేదో, దేవుని నీతి నువ్వు రావట్లేదో నీకు నిత్య రాజ్యానికి అవకాశమే లేదు, ఏ మనిషివైనా కానీ. ప్రతి మనిషి విశ్వసించడం ద్వారా నీతిగా మార్చబడతారు. లేఖనాలు మీరు గమనిస్తే 15వ అధ్యాయం 6వ వాక్యం ఆది కాండంలో కూడా అబ్రహాం అనబడినటువంటి ఆ మనుషుని గురించి బైబిల్లో ఇలా రాయబడింది. త్వరగా చూద్దామా? 15వ అధ్యాయం 6వ వాక్యం, ఆది కాండం 15వ అధ్యాయం 6వ వాక్యం. పైన దేవుడు కొన్ని విషయాలు తనతో మాట్లాడితే అవన్నీ విన్నాడు. 5వ వచనం వరకు. ఇప్పుడు 6వ వచనం చెప్తుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. విశ్వాసం అనేది నిన్ను నీతిగా మారుస్తుంది, నన్ను నీతిగా మారుస్తుంది. ఏ నీతి? దేవుని నీతి. అందుకే యేసు ప్రభు నందుల విశ్వాసంలోనికి రండయ్యా, రండమ్మా, మీరు నీతిగా మారండి బాబు అని కేక వేయడం యొక్క ఉద్దేశం అదే. ఇది మతం మారడం కాదు. పరలోక రాజ్య వారసులు కావాలి అంటే, పరలోక పట్టణానికి ఒక వ్యక్తి, ఆ వైకుంఠానికి, ఆ మహిమగల పట్టణానికి హక్కుదారుడు కావాలి. అమ్ముకుంటూ తప్పించుకొని వైకుంఠం చేరాలంటే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నందలి విశ్వాసంలోనికి రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు యావత్ మానవాళి కొరకు జరిగించినటువంటి ఆ యాగాన్ని, ఆ శిలువ యజ్ఞాన్ని విశ్వసించాలి. శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మానవ కోటికి అనుగ్రహించబడిన దీవెనని మీరు విశ్వసించగలిగితే మీ అనుభవంగా మారిద్ది. విశ్వసించనంత వరకు ఆయన జరిగించిన కార్యం అలాగే ఉండిపోయింది. నీ జీవితంలో ఆ అనుభవం ఉండదు, పాపక్షమాపణ అనుభవం ఉండదు. కనుక అలాగే జీవితాన్ని గడిపి ఒక దినాన్న ఈ దేహాన్ని విడిస్తే అగ్నిగంధకాలతో మండే గుండానికి వెళ్ళిపోతావు. అది దేవుని ఉద్దేశం కాదు. అగ్నిగంధకాలతో మండే గుండానికి యావత్ మానవాళి వెళ్ళడానికి వీల్లేదు. ఏ మానవుడు వెళ్ళడానికి వీల్లేదు. యావత్ మానవాళి రక్షించబడాలి, విమోచించబడాలి, దేవుని నీతిగా మార్చబడాలి. దేవుడు ఇచ్చినటువంటి పరలోక పట్టణానికి హక్కుదారురాలు కావాలి. అందుకొరకే యేసయ్య త్యాగం అయ్యాడు. విశ్వాసము నిన్నేం చేస్తుంది? నీతిగా మారుస్తుంది. మనం చదువుకున్న రోమిలికి రాసిన పత్రికలో 24వ వచనం దగ్గర కూడా వస్తే, 23లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు ఉంటుంది. 24వ వచనం దగ్గరికి వస్తే అక్కడ మీరు గమనించండి, బాగా ఆ వాక్యాలు గమనించాలి. కాబట్టి నమ్మేవారు ఏమి నమ్మేవారు? యేసు ప్రభుని నమ్మేవారు. యేసు ప్రభు వారు వేరే దేశాల దేవుడని కాదు, వేరే కులాల దేవుడని కాదు. ఈరోజు నేను దొనకొండ, అవకాడ, ఇంకా చాలా దూరం వెళ్ళొచ్చా. ఓయమ్మ పోయే కొంది ఇంకా ఊరు రాట్లా. అది బసిరెడ్డిపల్లి. అక్కడ పెళ్లి చేశా. ఆ పెళ్లిలో ముందు సువార్త చెప్పా. యేసయ్యని గురించి ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ వారికి కూడా తెలియచేశా. అందరూ కూడా మరి ఒక అన్య సంబంధమైనటువంటి కుటుంబాల వారు వాక్యాన్ని విన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నా మీరు గమనించమని ఆశపడుతున్నాను. దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఇప్పుడు మనం గమనించి మనం ప్రతి చోట సువార్త ఎందుకు చెప్పాలంటే, ప్రతి మనుషుడు పాతాళం తప్పించబడి పరలోకానికి హక్కుదారుడు కావాలి. అందుకొరకు యేసయ్య త్యాగమయ్యాడు. ఈ భూమి మీద నీ స్వస్థతల విషయంలో, నీ ప్రాస్పరిటీ, ఇవన్నీ తర్వాత విషయాలు. నువ్వు అభివృద్ధి పొందుతావు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ స్వస్థత కలిగింది, ఓకే, అవన్నీ జరుగుతాయి లేఖన ప్రకారం. కానీ మొట్టమొదటి అనుభవం, అసలైన శ్రేష్టమైనటువంటిది, శ్రేష్టమైంది, శాశ్వతమైంది, పాపి పరిశుద్ధుడిగా మార్చబడి నిత్య రాజ్యానికి హక్కుదారుడుగా చేయబడడం. ఈ అనుభవంలోనికి రావడం ద్వారా అందులోనే ఈ దీవెనలన్నీ, మిగిలిన దీవెనలన్నీ కూడా అందులోనే ఉన్నాయి. యేసు ప్రభు వారిని దేవునిగా రక్షకుడిగా అంగీకరించడం ద్వారా ఈ విశ్వాసంలోనికి ఎప్పుడైతే వస్తున్నావో అప్పుడు దేవుని యొక్క ప్రతి ఆశీర్వచనం నీ సొంతంగా లేక నువ్వు స్వాచ్ఛంగా పొందవచ్చు. నువ్వు వారసుడుగా ఉంటావు, వారసురాలుగా ఉంటావు అనేది సత్యం. 24 వాక్యంలో 3:24. కాబట్టి నమ్మువారు నమ్మితే కాబట్టి నమ్మువారు యేసుక్రీస్తు ప్రభు దేవదేవుని యొక్క కృపచేతనే క్రీస్తు యేసునందలి ఆ మాటలు పట్టుకోవాలి మీరు. క్రీస్తు యేసునందలి విమోచన, మన విమోచకుడు, నా విమోచకుడు అంటే నా స్థానంలో నా కొరకు తాను బలైపోయాడు, నాకు విడుదల ఇచ్చాడు, నన్ను విమోచించాడు. అంటే ఆయన కృపా సంపన్నుడు, ఆయన సత్య సంపన్నుడు. కృపా సంపన్నుడు, కృపలో నన్ను క్షమించాడు. మరి సత్యం ఏంటి? పాపంలో చుజీతం మరణం, అది సత్యముగా. మరి ఆ మరణం ఎవరు అనుభవించారు? యేసయ్య నాకు బదులుగా అనుభవించి నన్ను విమోచించాడు. అదేగా ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీల విషయంలో మనం గమనిస్తాం. రాళ్ళు తీసుకొని రోవడానికి అందరూ వచ్చారా?
వచ్చేసి వాళ్ళందరూ ఉద్దేశం ఏంటి తెలుసా? యేసయ్యను ఎట్లయినా ఇరుకుని పెడదాం అని వచ్చారు. ఇరుకుని పెడదాం, ఆయన ఏదో చెప్తున్నాడు కదా, ఆయన కృపా సత్య సంపూర్ణుడు అంటున్నాడు. కృప సంపూర్ణుడు అలాగే సత్య సంపూర్ణుడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయడానికి రాలేదని చెప్పాడు. ఇప్పుడు ఏం నెరవేరుస్తాడు? ఆయన కృప చూపి అందరినీ క్షమిస్తున్నాడు. మరి కృప సంపూర్ణ అంటున్నాడు, సత్య సంపూర్ణుడు అంటున్నాడు. చూద్దాం అంటూ పట్టుకొచ్చారు ఆవిడ్ని ఉదయకాల సమయంలోనే. మరి ఆడేడి, వాడి పెద్ద మనిషి, వాడిని వదిలిపెట్టారు. ఈవెను పట్టుకొచ్చారు. ఈవెను పట్టుకొచ్చి రాళ్ళు రువి చంపబోతున్నారు. ఇప్పుడు యేసుప్రభు దగ్గర ఒక మాట తీసుకొని చంపుదాం అనుకున్నారు. యేసుప్రభు ఏమన్నాడు? మీలో పాపం లేనివాడు ఎవడో మొట్టమొదట రాయి ఆమె మీద వేయమని. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? మనం యేసయ్య ఆ మాటని కిందకి దిగి నేల మీద ఏదో రాస్తున్నాడు. నాకు తెలిసి బైబిల్ పండితుల ఆలోచన ప్రకారం కూడాను ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను ఆయన రాస్తుంటే చూసి అందులో వారి పాపం కనిపించి ఎవరికి వాళ్ళు, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అక్కడే రాళ్ళు వదిలిపెట్టి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాళ్ళు ఒక రాశిలాగా పడిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏమన్నాడు? అమ్మా, ఎవరును నేను శిక్షించలేదా అంటూ యేసు ప్రభువారు అన్నాడు, నేను కూడా శిక్షించాను. ఇప్పుడు ఆమెను ఏం చేస్తున్నాడు? ఆయన క్షమించాడు, విడిచిపెడుతున్నాడు. ఆయన శిక్షించగలిగిన అధికారం కలిగిన వాడు, కానీ శిక్షించట్లేదు. అర్హత కలిగిన వాడు, శిక్షించడానికి అర్హత. ఆయన ఒక్కడే పరిశుద్ధుడిగా, ఆయన ఒక్కడే నీతిమంతుడిగా, ఆయన ఒక్కడే రాయి వేయొచ్చు, కానీ అందుకొరకు రాలేదు. అక్కడ ఏం నెరవేరుస్తున్నాడు? ఆయన సత్యాన్ని నెరవేరుస్తున్నాడు, కృపను నెరవేరుస్తున్నాడు. ఏం నెరవేరుస్తున్నాడు చెప్పండి? ఏం నెరవేర్చాడు అక్కడ? నేను కూడా నిన్ను రాయివేయను, నిన్ను క్షమిస్తున్నాను. ఇప్పుడు ఏం నెరవేరింది? కృప నెరవేరింది. ఏం నెరవేరింది? మరి ధర్మశాస్త్రమో నెరవేరలా. అయితే నెరవేర్చాడు. ఎక్కడ? ఆమెను తప్పించాడు. ఆమె స్థానంలో ఆయన శిలువ మీద తన ప్రాణం అర్పించడం ద్వారా అక్కడేమి నెరవేరింది? సత్యం నెరవేరింది. ఎక్కడేమి నెరవేరింది? కృప నెరవేరింది. ఆయన ఎవరు? కృపా సత్య సంపన్నుడు. కృప నెరవేర్చాడు, విడుదలిచ్చాడు. సత్యం నెరవేర్చాడు, నా కొరకు బలైపోయాడు. అబ్బా, సత్యం నెరవేర్చడానికి వచ్చే ప్రాణాన్ని త్యాగం చేశాడు. అబ్బా, ఆయనకు తెలుసు నన్ను ప్రేమిస్తే ఆయనకున్న కష్టం ఏంటో. పాపినైనా నిన్ను ప్రేమిస్తే ఆయన ఏ విధమైనటువంటి శ్రమకు ఆయనకు పొందబోతున్నాడో తెలుసు. ఆయనను ప్రేమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక దగ్గరకు ఒకసారి బైబిల్ తీయగలిగితే అక్కడ ఒక మాట ఇలా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అధ్యాయము 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 2 వచ్చిన భాగం 5లో, దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మనెడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడ్డారు. నేను రక్షింపబడ్డాను, మనం రక్షింపబడ్డాం. ఎట్లా అండి? కృపచేతని రక్షించబడ్డాం. బాగా మీరు గమనిస్తారని ఆశపడుతున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారి నందలి కృప నీకు నాకు విడుదలిచ్చింది. 8వ వాక్యం దగ్గరకు వద్దామా? మీరు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ దేవుని కృప నన్ను రక్షించింది. అయితే ఆ కృపను విశ్వసిస్తే నా అనుభవంగా మారింది. ప్రభు యేసుక్రీస్తు వారు నా పట్ల, యావత్ మానవాళి పట్ల కృపయి ప్రాణమర్పించాడు. ఆ కృపని, ఆ శిలువ యాగం యొక్క కృపని, ఆ దేవుని ప్రేమని విశ్వసిస్తే నా అనుభవంగా మారింది. పాపక్షమాపణ నా అనుభవంగా, పాపక్షమాపణ నీ అనుభవముగా, పాపక్షమాపణ విడుదల విమోచన మన అనుభవముగా మారినది. ప్రియులారా, ఇందుకు దేవునికి మహిమ. అదే రోమిలికి రాసిన పత్రిక అధ్యాయం 3 వచన భాగం 24లో చెప్తున్నాడు. ఏమని? నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. విమోచనం అనే మాట దగ్గర ఈ మాటలు చెప్పుకుంటూ కొలస్సీ 1:14లోను ఎఫెసీ 1:7లోను చదువుతాం. త్వరగా చదవండి. కొలస్సీ 1:14లో ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా. విమోచనం అంటే ఏంటి? అనగా. నువ్వేం కంగారు పడక్కర్లా. అనగా నీకు అర్థం అవడానికి చాలా వివరంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అనగా అంటే ఏంటండి? పాపక్షమాపణ. ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా చదువుతాం. దేవుని కృపా మహిదైశ్వర్యము చొప్పున ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా విమోచించబడి
క్షమాపణ, క్షమాపణ, క్షమాపణ. ఇందుకు దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా అమ్మా బాబు, నీవు నేను మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు ఏమాయను పాపముగా చేయబడదు. దేవుని నీతిగా ఇప్పుడు నీవు నేను మనం మార్చబడ్డాం, తీర్చబడ్డాం. మనము స్వతహాగా నీతిమంతులము కాము. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ త్యాగము ద్వారా పవిత్రపరచబడి నీతిగా మార్చబడ్డాం. దేవుని నీతి మనకు ఆపాదించబడింది. మనము దేవుని నీతిగా మార్చబడ్డాం, మనం దేవుని నీతిగా చేయబడ్డాం. ఈ నీతికి నిత్యరాజ్యం ఉన్నది. ఈ నీతిగా మార్చబడిన మనుషులకు పరలోక పట్టణం ఉన్నది. దేవుని నీతిగా మార్చబడిన, తీర్చబడిన ప్రతి మనిషి ఆ నిత్య మహిమకు హక్కుదారుడు కాగలుగుతున్నాడు. గ్రహిస్తారని ఆశపడుతున్నాను, గ్రహించమని కోరుకుంటూ ప్రాధేయపడుతున్నాను. అయ్యా అమ్మ బాబు అండి, వాక్యం వింటున్న ప్రియులారా, ఇప్పుడు వరకు నీతిమంతుని యొక్క ప్రార్థన దేవునికి, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందం, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఆనందము, అంగీకారం, ఆనందము, అంగీకారం. దేవుడు యథార్థవంతుల ప్రార్థన గూర్చి ఆనందిస్తున్నాడు, నీతిమంతుల ప్రార్థనను ఆయన అంగీకరిస్తున్నాడు. నీతిగా దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చాడు, మన జీవితాన్ని దేవుడు మార్చాడని చెప్తూ ఈ మాటలన్నీ మీకు చూపించాను. నీతిమంతునికి ఇంకా ఏమేమి దీవెనలు ఉన్నాయి త్వరగా చూద్దాం. ఇప్పుడు యేసు ప్రభువు వారి ద్వారా నీతిగా మార్చబడ్డాం కదా. ఈ నీతిగా మార్చబడినటువంటి ప్రతి వారు కూడా ఇంకా దీవించబడడానికి దేవుని యొక్క కృప ఉన్నది, ఇంకా దీవించబడటానికి కృప ఉన్నది. కీర్తన 14:5 ఒక మాట ఉంటుంది. కీర్తన 14:5 ఉన్నాడండి, ఉన్నాడు, నీతిమంతుల పక్షముగా ఉన్నాడు, వాళ్ళ సంతానం పక్షముగా ఉన్నాడు నీతిమంతులు. అలాగే 34:15 కూడా అదే కీర్తన. త్వరగా మనం కీర్తనలోనే ఎక్కువ చూద్దాం. ఆ తర్వాత కృత నిబంధన వాక్య భాగంలో కూడా కొన్ని మాట చూద్దాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. నీతిమంతుడా, నీతిగా మార్చబడిన సహోదరుడా, నీతిగా మార్చబడిన సహోదరి, నీ దేవుని దృష్టి నీ మీద ఉన్నది. నేను చూస్తున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు కూడా నన్ను గమనించి, దేవుడు కూడా నన్ను చూడలేదు, దేవుడు కూడా నా కష్టాలు తీసేయట్లేదు, దేవుడు కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, అంటే దేవుడిని కూడా నా ఇబ్బందులను బయటికి తీసుకురావట్లేకపోతున్నాడు అన్నట్టుగా, దేవుడు అసమర్థుడు అన్నట్టుగా మనం నిరుత్సాహపడతా ఉంటాం. అయ్యయ్యో ఎంత తప్పు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఆయన నిన్ను దృష్టిస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? ఈ దృష్టిస్తున్నాడు అనే మాట దగ్గర గమనిస్తే, ఇశ్రాయేలు జనాంగం చాలా కష్టపడ్డారు కదా. కష్టంలో ఉన్నారా లేదా? ఉన్నారా? అయితే దేవుడు ఆ రోజు మోషేతో నాయకుడైన మోషేతో ఏమన్నాడో త్వరగా చూద్దాం రండి. ఎక్కడికి వెళ్దాం? నిర్గమాకాండం దగ్గరికి వెళ్తే మనకు కనిపిస్తారు ఇశ్రాయేలు జనాంగం. వాళ్ళు వేదన పడుతున్నారు. ప్రభు మోషేతో మాట్లాడుతున్నాడు. నాయకుడుగా మోషేని దేవుడు అక్కడికి పంపించాడు. ఆయనతో మాట్లాడినప్పుడు దేవుడు ఇలా అంటాడు, నిశ్చయముగా నా ప్రజల యొక్క దురవస్థ నేను చూచితిని, వారిని విడిపించుటకు శ్రమలలో. చూద్దాం ఆ మాట. 7 వాక్యం 3:7 మరియు యెహోవా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది, వారిని విడిపించడానికి నేను వచ్చానన్నాడు. ఆమేనంటారా? కాబట్టి ఇక్కడ చూస్తున్నాను అంటే చూస్తున్నాడని కాదు దాని అర్థం. చూస్తున్నాడంటే విడిపిస్తడానికి. నీతిమంతుడిగా ఉన్న సహోదరుడా, నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో గుండా వెళ్తున్నావు, ఎలాంటి అవస్థల్లో గుండా వెళ్తున్నావు, ఆయన చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. నేను అపోస్తల కార్యగ్రంథంలో కూడా ఈ మాటలో నుండి ఒక మాట మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యగ్రంథంలోని కూడా బైబిల్ తీయండి. అక్కడ ఉన్న మరొక వాక్య భాగాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. చూద్దాం రండి. ప్రైజ్ ద గాడ్. అధ్యాయమా చూద్దాం. వచన భాగం 34లో చదువుతాను. అధ్యాయం 7 అండి. వచన భాగం 34లో నుండి చదువుతున్నాను. ఇక్కడ కూడా మీరు ఈ మాటలు గమనించండి. 7:34 ఈ మాటలు మనము చదువుతున్నటువంటి మాటలన్నీ గమనించండి. ఏమన్నారండి? ఈ మాటలు మరి స్టెఫను బోధలో నుండి, ప్రసంగంలో నుండి మనకు వినపడుతున్నాయి.
తన ప్రసంగం, ఆయన ప్రసంగం చేశారు. కొన్నిసార్లు కొద్దిమంది ప్రసంగాలు చేసిన విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. కనుక ఆ ప్రసంగాలను మనము గమనించాలి. ఎట్లా ప్రసంగాలు చేశారో అది గమనించాలి. ఈరోజు కూడా ఆ రకమైన ప్రసంగాలకే మనం ప్రాధాన్యతనిస్తే బాగుంటుందని ఆశపడతాను కూడాను. సరే, ఇక్కడ ఏమన్నారు 34వ వాక్యంలో, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూసి తిని నీతిమంతుడిని నేను చూస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే వాడి కష్టం వాడిది, వాడి బాధ వాడిది అని కాదు. ఆ వ్యక్తులకు నేను ఆదరణై ఉన్నాను, వారికి నేను సహాయమై ఉన్నాను, వారికి నేను విడుదలై ఉన్నానని దాని అర్థం. చూస్తున్నాను అంటే దాని అర్థం అది. ఇంకా చూద్దాం ఏమనుంది. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూసి తిని వారి మూలుగులు వింటిని, వారిని విడిపించడానికి వచ్చేసాడా యేసయ్య? ఎక్కడికి వచ్చాడు? వారిని విడిపించడానికి నేను వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తున్నాడు. లేక దేవుని వాక్యంలో ఆ మాట రాయబడింది, ఆయన విడిపించడానికి వచ్చాడు. కాబట్టి చూస్తున్నాడు నీతిమంతుణ్ణి అంటే దాని అర్థం ఏంటంటే విడిపిస్తాడు అనే దాని అర్థం. నీతిమంతుడా లేఖనాల్లో కొంత 34 అనుకుంటాం, త్వరగా చూద్దాం. కీర్తన 30 ఒక్క నిమిషం. నేను చెప్పాలనుకున్న మాట భావాన్ని వస్తే తట్టుగా చూద్దాము. ఆ తర్వాత మీ మాటలు కూడా తీసుకుందాము. ప్రైజ్ ద గాడ్. 34లోకి మీ బైబిల్ తీసినట్లయితే కీర్తన అక్కడి నుండి కొన్ని మాటలు గుర్తు చేస్తాను. ప్రైజ్ ద గాడ్. ఇక్కడ ఏమనుంటుందంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని రాయబడింది. వాటన్నిటిలో నుండి ఆయనే ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. 34:19 నీతిమంతుడా అతనికి ఆపదలా? అదేంటి? అవును, నీతిమంతునికి కలిగే ఆపదలు ఏంటంటండి. అయితే చూస్తున్నాను అన్నాడే దేవుడు, దాని అర్థం ఏంటి? విడిపిస్తాడని కదా. కాబట్టి నీతిమంతుడిని మనం 19లో చదువుకున్నాం. ఆ నీతిమంతుని కలిగిన ఆపదల విషయంలో అతనికి ఒకటి కాదు ఎన్నో కలిగినాయి. కానీ వాటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. కాబట్టి చూస్తున్నాడు నిన్ను అంటే అర్థం ఏంటంటే నీ విడుదల ఉన్నది. నీతిమంతుడా నువ్వు అక్కడే నలిగిపోవు, అందులోనే సతమతమైపోవు. ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు వస్తాయి కానీ జీవితాంతం అయి ఉండవు. వాటి నువ్వు అధిగమిస్తావు. నీతివంతుడైన నిన్ను దేవుడు విడిపిస్తాడు, అక్కడి నుండి విడిపిస్తాడు. మనం ఎలా నీతిగా మార్చబడ్డామో లేఖనాలను చూపించాను. మరలా వెనక్కి వెళ్ళిపోలేను. దాదాపు 40 నిమిషాల నుండి చెప్తా వచ్చాను కనుక మనసును పెట్టమని కోరుకుంటూ ప్రాధాన్యపడుతున్నాం. ఇప్పుడు ఈ వాక్య భాగాలను మీరు గమనించండి. ఇక నీతి అనేటువంటి విషయాల నుండి నేను మీకు కొన్ని మాటలు చూపిస్తాను. తర్వాత మనం ప్రార్థనలకు వెళ్దాం. ఈ రాత్రి అంతా ప్రార్థన చేస్తాం, అలాగే రేపు పగలంతా కూడా ప్రార్థన ఉంటుంది. మరి 9 గంటల తర్వాత ముగింపు మేము ముగించము, కానీ మీరు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు 9 గంటల తర్వాత. అయితే ఈ రాత్రి ఎవరైతే 2 గంటలు ప్రార్థనలో ఉండటానికి మీ పేర్లు ఇచ్చారో వారంతా ఆయా ప్రార్థన సమయంలో పాల్గొంటూ ఉంటారు. ఈ ప్రార్థనలు 24 గంటలు కొనసాగుతుంటాయి. రేపు తిరిగి మరలా ఈ సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రార్థన వస్తాయి. తర్వాత సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు జరిగే ఈ ప్రార్థన యథావిధిగా జరుగుతుంది. 9తో రేపు రాత్రి 9 గంటలతో ఈ ప్రార్థన ముగిస్తుంది. తిరిగి మరలా ఆదివారం ప్రార్థన 25వ తారీఖున జరగవలసినటువంటి ప్రార్థన యథావిధిగా సాగుతూ 9 గంటల వరకు ఈ ప్రార్థన ఉంటుంది అనే విషయాన్ని మీకు ప్రకటన చేస్తా వచ్చాం, అలాగే కొనసాగుతుంది. సరే, ఇక్కడ నీతిమంతునికి విడుదల ఉన్నది. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు గనక నీతిమంతుని ఆయన చూస్తున్నాడు. ఎందుకు? దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం ఇప్పుడు వాడినటువంటి ఆ పదాల్లో నుండి 34లో మీరు తీశారు కాబట్టి 15 వాక్యాన్ని కూడా తీసుకోవచ్చు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గుచున్నవి. వారి ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు అండి బాబు. నీతిమంతుల ప్రార్థనకు జవాబు ఉంది, దేవుడు ఆలకిస్తున్నాడు. జవాబు ఉన్నది, దేవుడు ఆలకిస్తున్నాడు. 17వ వాక్యంలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. నీతిమంతుని ప్రార్థనకు జవాబు ఉందా? ఉంది బాబు, ఉంది అండి, ఉందమ్మా. 34:6లో కూడా ఇంకొక మాట ఉంటుంది. అదేంటంటే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని విడిపించను. నీతిమంతుడు ఎవరిని గురించి ఉందంటే దీనుడైనటువంటి వాడుగా, నీతిమంతులైన వారిగా ఉన్నటువంటి మనుషులు, రక్షించబడి విమోచించబడిన పాపక్షమాపణ అనుభవం ఉన్నటువంటి ప్రియ సహోదర సహోదరులు, దేవుని సందులో వాళ్ళు చేస్తున్న ప్రార్థనలకు ఏమున్నది? జవాబు ఉన్నది. ఇది ఒక కాలక్షేపమా?
కాదు, లేకపోతే భ్రమణ కాదు. మన పితరులందరూ కూడా, మనకంటే ముందు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా దేవుణ్ణి అడిగారు. పొందుకున్నారా? పొందుకున్నారు. వారిని గురించి 12వ అధ్యాయం ఎబ్రియులకు రాసిన పత్రిక 1వ వాక్యం ఏం చెప్తుంది? ఇంత గొప్ప సాక్షి సమూహం ఒకళ్ళు కాదు, అరగాదు. ఈ రాత్రి నువ్వు ఒక్కళ్ళవేదో మొరపెడుతున్నట్టు కాదు, ఒకళ్ళు కాదు, అరగాదు. ఎంతమంది ఉన్నారు? ఎంతో గొప్ప. అందుకని ఒక పెద్ద లిస్టు చెప్పాడు అక్కడ. ప్రభువుకి ఇష్టంగా ఉన్న, విశ్వాసంలో ఉన్న, ప్రార్థనలో ఉన్న, ప్రభు వైపు చూసిన దీవించబడినటువంటి వ్యక్తుల జీవితాలు, కుటుంబ జీవితాలు, చాలామంది భక్తులు కనిపిస్తూ వచ్చారు. గొప్ప సమూహంలాగా ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11లో కనపడతారు. ఆ జనాంగం అంతా, ఆ గుంపు జనాంగం అంతా, ఆ సమూహం అంతా. ఆ తర్వాత 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు చెప్పాడు, ఇంత గొప్ప సాక్షి, ఒకళ్ళు కాదు, అరగాదు, ఇంత గొప్ప సాక్షి సమూహం ఎలా ఉన్నారు? మేఘం వలె ఉండగా. మనం కూడా సులుగా చిక్కులు పెట్టు, పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు ప్రభువారి వైపు చూస్తూ సాగుదాం, ముందుకి చేద్దాం, ప్రార్థన మొరపెడదాం, జవాబు పొందుకుందాం. ఇది మన భ్రమ కాదు. మనం దేవుడిని అడగడం, మనకు దేవుడు ఇస్తాడు జవాబు అనుకోవడం భ్రమ కాదు, అది నిశ్చయం. అది నిశ్చయం. ఎందుకంటే మనకంటే ముందున్నటువంటి భక్తులందరూ కూడా అడిగారు, పొందుకున్నారు. ఇంకా మనకి చాలా దివ్యమైనటువంటి వాగ్దానాలు 7 మత్తయి సువార్తలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రసంగంలో యేసుక్రీస్తు వారు తెలియచేసినటువంటి మాటగా మనం గమనిస్తాం. మనం అడుగుతున్నాము, దేవుని ఎదురు పొందుకుంటాము. మన ప్రార్థనకు జవాబు ఉంది. అయ్యా, అమ్మ, బాబు, అండి, జవాబుంది. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఏం చేయును? ఆలకించును. అతని శ్రమలన్నిటి నుండి, ఆపదల నుండి, శ్రమల నుండి విడిపించును అని రాయబడింది. అంతేకాకుండా ఈ కీర్తన 37 దగ్గరకు ఒకసారి తీయగలిగితే మీ బైబిల్లో అధ్యాయము 37 వచన భాగం 25లో చదువుతాము. 37, 18 కూడా చదివి 20 చదువు. 18 కూడా ఉంటుంది కదా అమ్మా. 17 అండి. నీతిమంతులకు యెహోవా సంరక్షకుడనుందా? 37, 17. 17లో 2వ లైన్, ఆ తర్వాత లైన్, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఆమేనంటారా? హల్లెలూయా అంటారా? దేవుని స్తోత్రం. అమ్మా, బాబు అండి, గమనించండి. లేఖనం చెప్తుంది ఏమని? నీతిమంతులకు ఆయన ఏమైన దేవుడు? సంరక్షకుడు. 21 లాస్ట్లో 2వ లైన్లో, నీతిమంతులు దాక్షిణము కలిగి ధర్మం ఇస్తూ ఉంటారు, అది ఆయన చూస్తున్నాడు, సంతోషిస్తాడట. అంతేకాకుండా ఒక మాట అంటాడు 25లో, నీతిమంతుడు విడవబట్ట కానీ వారి సంతాన భిక్షమెత్తుడు కానీ నేను చూడలేదయ్యా. నేను ఒకప్పుడు చిన్నవాడిని, అప్పుడు నుండి గమనిస్తున్నా, ఇప్పుడు ముసలోడిని అయిపోయా. అప్పుడు నుండి ఇప్పుడు వరకు కూడా ఏ ఒక్క నీతిమంతుడు కానీ, ఆ నీతిమంతుని సంతానం కానీ భిక్షమెత్తుకోవటం మాత్రం నేను చూడలేదన్నాడు. చాలాసార్లు అది లేదు, ఇది లేదని వాళ్ళని ఎవరైనా అడుక్కుంటూ బతుకుతూ ఉంటే అదే నిజమైన సేవ అనేటువంటి బోధలు మనం వింటూ ఉంటాం. అయ్యో, ఇబ్బంది అండి బాబు, అమ్మ. కానీ దేవుని వాక్యంలో రాయబడింది. 29వ వాక్యం దగ్గరికి వస్తే 37, 29లో, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. ప్రిలారా 30 వాక్యంలో, నీతిమంతుల నోరు జ్ఞానముని గురించి వచించును. గమనిస్తారని ఆశపడుతున్నాను. నీతిమంతులు భూమిని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. 38లో, భక్తిహీనుల సంతతి నిర్మూలమవుతుంటే యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారమై ఉన్నాడని ఈ వాక్య భాగములన్నింటిలో మనం చూడగలుగుతాం. నీతిమంతుడు, సంరక్షణ, భద్రత, నీతిమంతులకు సహాయం, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఈ భూమి అన్యాయస్తులకు, అక్రమకారులకు దేవుడు ఇవ్వాల. అన్యాయస్తులకు, అక్రమకారులకు దేవుడు ఇవ్వాల. మరి ఎవరికి ఇచ్చారు? ఆయన పిల్లలకు ఇచ్చాడు. ఆయన పిల్లలు భూమి మీద దీవెనకరంగా బ్రతకాలని దేవుని ఉద్దేశం కూడా. ఈ భూమి మీద మరి హేళనకరంగా గేలితో బతకడం అనేది కాదు, కానీ ఈ భూమి మీద ఆయన పిల్లలుగా సంతోషంగా ఉండొచ్చు.
లేఖనం ప్రకారం మీరు గమనించగలిగితే దీవెనకరంగా జీవించడానికి ప్రభు కృప చూపుతున్నాడు. ఈ భూమిని నీతిమంతుడికే ఇచ్చాడు. నీతిమంతుడు ఆ దేవదేవుని యొక్క సామర్థ్యతను గమనించకపోతే ఆయన కష్టంలో నష్టంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. కానీ ప్రభుని దేవుడు ద్వారా ఆ కష్టమును నష్టాన్ని అధిగమించి దీవెనకరమైన సమృద్ధిలోకి రావచ్చు. 10 యోహాను సువార్తలో చదివినట్లయితే యోహాను సువార్త 10వ వాక్యంలో గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అంతేకాదు అది సమృద్ధిగా ఇవ్వడానికి. అబ్బా, సమృద్ధి అనేది దేవుని చిత్తం కాదండి, సమృద్ధి అనేటువంటి బోధ చేయొద్దండి అనేవాళ్ళు ఉన్నారు. బాబు, అయితే నేను లేఖనాన్ని నువ్వు తీసివేస్తావా, దానిలోని మరొకటి దాన్ని కలుపుతావా? ఆ రెండు డేంజరే. వాక్యాన్ని వ్యంగ్యంగా తీస్తావా, ఎవరో ఇంకోటి ఏదో మార్చారని అసలు ఉన్నటువంటి భావాన్ని కొట్టివేస్తావా? అలా చేయొద్దు. కానీ గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాడు, అది సమృద్ధిగా. పాప క్షమాపణ, విడుదల, విమోచన అనే జీవం. అంతేకాదు ఈ భూమి మీద మనం బ్రతికే జీవం విషయంలో కూడా ఆయన మనకు చాలిన దేవుడు అని లేఖనాన్ని జ్ఞాపం చేస్తాను. ఇందుకు దేవునికి మహిమ కలుగునుగాక. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడా నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడా నీవు. వ్యాధి బాధ సమయములో, కష్ట సుడుల తరంగములో, వ్యాధి బాధ సమయములో, కష్ట సుడుల తరంగములో, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. నీ జీవితానికి, నా జీవితానికి, మనందరి జీవితానికి ఆయన ఏమైన దేవుడు, చాలిన దేవుడు. నీతిమంతునికి ఎంత దీవెన, నీతిమంతునికి ఎంత ఆదరణ. కీర్తనలోనే చాలా విషయాలు ఉన్నాయి. మరి అన్నీ చదువుకోలేం కనుక ఒక అర్ధగంట అయినా సమిష్టిగా మనం ప్రార్థన చేసుకున్న తర్వాత మరలా బ్యాచ్ల ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. ఇక్కడ 8:30 అవుతుంది కదా, ఇక్కడ ఆగుతాను. దేవుని చిత్తంలో మరొకసారి ఆ మాటలను మనం ధ్యానం చేసుకోవడానికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన.